మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. పూటకో పార్టీ మారితే నేను కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవాడినని చెప్పారు. ఒక్కసారి టికెట్ ఇచ్చారు కాబట్టి అదృష్టంతో గెలిచారన్నారు. మంత్రిగా ఇద్దరిని ధర్మకర్త మండలిలో నియమించే స్వేచ్ఛ లేదా అని తనను బద్నాం చేస్తున్నారన్నారు. భద్రకాళి ధర్మకర్త మండలిలో 7గురిని మంత్రి సురేఖ నియమించారని చెప్పారు. మంత్రి పదవి ఉన్నప్పుడు కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూడాలని, కానీ వాళ్లే ఇతర నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అయి కార్యకర్తలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. భద్రకాళి ధర్మకర్తల మండలి కమిటీ మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ మధ్య చిచ్చిపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ అసలు కారణాలు ఏంటి, ఎందుకు మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే నాయనిగా రాజకీయ పరిణామాలు మాట్లాడమాట, అసలు ఏంది మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు, అదృష్టం కొద్దిగా గెలిచారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? మరి ఏం చేయాలి, అదృష్టంతో గెలిచినాం. నేను పూటకో పార్టీ మారితే 5సారి ఎమ్మెల్యే 5ను మరి ఈగ టికెట్ ఇచ్చిన అదృష్టంతో గెలవకపోతే ఏమంటారు? మరి వారు అన్నదాంట్లో వాస్తవం కూడా ఉన్నది. నేను కూడా పూటకో పార్టీ మారితే 5 సార్లు గెలిచేవాడినే కదా. ఇచ్చిండ్రు, అదృష్టంతో గెలిచిన వారు అన్నదాంట్లో అక్క అన్నదాంట్లో తప్పులేదు లేండి. వారు మీ సొంత పార్టీ సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రి ఒక ఎమ్మెల్యే పైన అదృష్టం కొద్ది గెలిచిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? వాస్తవమే మాట్లాడింది అంటున్నా కదా. నేను ఇప్పుడు ఏమంటే ఒప్పుకుంటున్నా కదా. నేను పూటకో పార్టీ మారితే నేను 5సారి ఎమ్మెల్యే అవుతును, ఒకటిసారే ఇచ్చాను కాబట్టి అదృష్టం గెలిచిన. నాకు వాళ్ళకి వ్యత్యాసం లేదా? ఇంకా నేను అంతకంటే ఏం చెప్పాలి? మండలి కమిటీ పేర్లు వాళ్ళు ఇవ్వలు వేయనీయలేదు. నేను కేవలం పార్టీలో తిరిగి వాళ్ళు కావచ్చు, నా ఎవరికి తిరిగి వాళ్ళు వేయలేదు, అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను ఇచ్చినామంటారు. ఏం చెప్తారు? 7 పేర్లు వేసుకున్నారు వాళ్ళు. 7 పేర్లు ఉండేటి 12, 2 అవి ఉంటే 14 ఉంటాయి. 7 పేర్లు వాళ్ళే వేసుకున్నారు. 2 అక్కడ దేవస్థానం కోర్టుకి ఇచ్చిన 2 పేర్లు ఉంటాయి, నాకు ఇచ్చినవి 5. మరి మేము పంపించినమా లేదా అనేది వాట్సాప్లలో సెల్లల్లో ఉంటుంది. పెద్ద మనిషి అక్కకు తెలియకపోతే తెలుసుకోవాలి, పిఎల్ని అడగాలి, పిఎస్ని అడగాలి, పంపించినరా లేదా చూసుకోమని. నేను ఆధారం చూపించమంటే నాకు పంపించినవి అని చూపిస్తా. 2 వేసుకున్నావు, 2 అడిగే స్వేచ్ఛ లేదా అని కూడా అంటే అది తప్పు. అది 2 కాదక్క. నువ్వు 5 మొట్టమొదటి వేసుకున్నారు మీరు, తర్వాత 2 వేసుకున్నారు, 7 వేసుకొని పెట్టుకొని కార్యకర్తలు అన్నట్టు వాళ్ళకు ఇబ్బందులు అవుతున్నాయి. మీ దగ్గర ఉన్న పిఏ వాళ్ళ అమ్మకోగలికనో లేకపోతే ఇంకోళ్ళకో డ్రైవర్లకు వాళ్ళ వీళ్ళకి వేసుకొని మమ్మల్ని ఇవాళ ఇబ్బందులు చేయొద్దు. అట్లా కార్యకర్తలు జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. పర్కాల నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అవన్నీ వేసుకోకుండా దేవాదాయ శాఖ మంత్రి అని 2 వేసుకునే స్వేచ్ఛ లేదా అని నన్ను బదనం చేసే విధంగా మాట్లాడకూడదు. 2 కాదు 7 వేసుకున్నారు, చెక్ చేసుకోండి, లేదంటే నేను చూపిస్తా. ఎందుకు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ప్రతిసారి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలుగా ఎందుకు పరిణామాలు మారుతున్నాయి? ఎందుకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఏమనుకోవాలి ఈ ఎపిసోడ్లు చూస్తే? ఎవరు ఇక్కడ ఏమనుకునేది లేదు. కార్యకర్తలందరికీ అర్థమవుతుంది. వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళ దగ్గర డీవియేషన్స్ ఎక్కడ లేవు. నాయకుల మధ్యలో కమ్యూనికేషన్ లోపమా లేకపోతే ఇంకే లోపమా అనేది అది నాయకులు అర్థం చేసుకొని కార్యకర్తలను కాపాడుకోవాలి. అది ఒక పద్ధతి. సమయం పరుచుకుంటా మీకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు చుట్టూ ఉన్న 12 నియోజకవర్గాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. మీరే వివిధ నియోజకవర్గాలలో ఏలు పెట్టి డిస్టర్బ్ చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎన్నిసార్లు చెప్పుకోవాలి? అధిష్టానానికి ఓపిక లిమిట్ ఉంటుంది కదా, పద్ధతి ఉంటుంది కదా. చెప్పి మీ ఇదే పని పెట్టుకొని కూర్చోవాలా? ఇలా మాట్లాడుతున్నా ఉంటే కూడా బాధ అనిపించి ఎన్నిసార్లు చెప్పినా దీని మీద ఒక ఇది అనేది లేకుండా పోతుంటే బాధ అనిపిస్తున్నది మాకు. ఇది ఎమ్మెల్యే నాయని అభిప్రాయం. అయితే పూటకో పార్టీ మారితే ఇప్పటికే నేను కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడిని, ఇప్పటికైనా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ఆలోచించుకోవాలి. ఇప్పటికే ధర్మకర్తల మండలికి సంబంధించి 7 మెంబర్స్ను వేశారంటూ కూడా ఎమ్మెల్యే నాయని రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.